హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈరోజు వీడియోలో 36 సైజ్ ఉన్న బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా లైనింగ్ మనకి ఏ కలర్ అవసరం ఉంటుందో అది తీసుకొని నీళ్ళలో అద్దేసి ఆరబెట్టుకోవాలండి. ఈ లైనింగ్ ఆరిన తర్వాత మనం బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ ని డబుల్ ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలండి. క్లాత్ ని ఏ వీడియోలో అయినా సరే డబుల్ ఫోల్డింగ్ వేసి క్లాత్ మన వైపే ఎందుకు ఉండాలి అని చెప్తున్నానంటే, మనము బ్యాక్ హుక్స్ అయితే ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. ఇది ఏ బ్లౌజ్ అయినా కానీ బ్యాక్ ఓపెన్ లేకుండా మనం బ్లౌజ్ కుట్టాలంటే ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టే వేసుకొని కట్ చేయాలండి. బ్యాక్ హుక్స్ పెడితేనే ఓపెన్ సైడ్ కట్ చేసుకోవాలి, లేదంటే మిగిలిన బ్లౌజులన్నీ ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకొని పెట్టుకోవాలండి. లైనింగ్ క్లాత్ ని ఫోల్డింగ్ మన వైపు వేసుకున్న తర్వాత లాస్ట్ కి కొనకి క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, ఇది స్ట్రైట్ గా రావాలంటే ఫస్ట్ ఒక లైన్ గీసేసుకోవాలండి. ఇది మనం బండ గుర్తులాగా పెట్టుకోవాలి. ఏ బ్లౌజ్ కైనా ఫస్ట్ ఒక లైన్ గీసేసుకోవాలి. లైన్ గీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని వెడల్పు ఎంత ఉంది, అలాగే పొడవు ఎంత ఉంది, నెక్ పొడవు ఎంత ఉందో చూసుకొని ఈ లైనింగ్ బ్లౌజ్ లో మనం మెజర్మెంట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ పైన ఫస్ట్ పొడవు పెడుతున్నానండి. 12.5 ఉంది పొడవు. దానికి 1 ఇంచ్ కలుపుకొని 13.5 ఇంచెస్ పెడుతున్నాను. కింద ఒక మార్కింగ్ చేసుకోవాలి, పైన ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ గీసేసుకోవాలండి. పైన మార్కింగ్ కాకుండా కొంచెం పక్కకేని ఒక లైన్ గీసానండి. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను 13.5 ఇంచెస్ ఉందా లేదా అని. 13.5 ఇంచెస్ లేదండి. మళ్ళీ 13.5 ఇంచెస్ కి ఒక లైన్ గీసాను. అందుకనే కింద ఒక మార్కింగ్ పైన ఒక మార్కింగ్ అందుకే పెట్టమని చెప్తాను. ఇలా క్రాస్ గా పోతుంది కాబట్టి మనము కింద పైన పెడితే లైన్ స్ట్రైట్ గా వచ్చేస్తుంది. మీకు అర్థం కావడానికి నేను ఇలా చెప్పానండి. బ్లౌజ్ పొడవు పెట్టిన తర్వాత నెక్ షోల్డర్ పెడుతున్నానండి. నెక్ షోల్డర్ రెండు కలిపి నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. 6 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్ గా 6 ఇంచెస్ పెట్టాలి. పెట్టి లైన్ గీసుకోవాలండి. ఇక్కడ లైన్ అక్కడ లైన్ గీసుకున్న తర్వాత ఆ మధ్యలో మూల దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని అక్కడ లైన్ ఇక్కడ లైన్ అలాగే మధ్యలో 1 ఇంచ్ ఆ మూడు కలిసే విధంగా రౌండ్ స్కేల్ తోని రౌండ్ గా గీసుకోవాలండి. ఇది చంక రౌండ్. ఇప్పుడు బ్లౌజ్ వెడల్పు పెట్టుకోవాలండి. బ్లౌజ్ వెడల్పు ఎలా పెట్టుకోవాలి, 36 సైజు బ్లౌజ్ కదా, ఈ 36 సైజు బ్లౌజ్ కి ఎంత వెడల్పు పెట్టుకోవాలి అని మనం తల పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మనం టేప్ తీసుకొని ఆ టేప్ లో 36 నంబర్ దగ్గర ఒక వేలు పెట్టుకోవాలి. అందులో ఈ టేప్ తోని సగానికి కొలుచుకోవాలి. 18 ఇంచెస్ వస్తుందండి. దాంట్లో సగము 9 ఇంచెస్. ఈ 9 ఇంచెస్ ఇప్పుడు వెడల్పు పెట్టుకోవాలండి. 9 ఇంచెస్ వెడల్పు పెట్టి అలాగే ఖర్చు 1.5 ఇంచ్ పెట్టుకొని ఆ లైన్ ఈ లైన్ గీసేసుకోవాలి. 36 సైజ్ బ్లౌజ్ కదా, 9 ఇంచెస్ ఎందుకు పెట్టుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, 9 ఇంచెస్ పెట్టుకుంటే డబుల్ ఫోల్డింగ్ కాబట్టి 18 ఇంచెస్ వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ కదా 18 ఇంచెస్, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా 18 ఇంచెస్ వస్తుందండి. ఈ రెండు కలిపితే 36 ఇంచెస్ వస్తుంది. అందుకనే మనము 36 సైజ్ బ్లౌజ్ లో 4వ భాగం 9 ఇంచులు పెట్టుకుంటాము. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బ్లౌజ్ పొడవు అయిపోయింది, అలాగే వెడల్పు అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ పొడవు పెట్టుకోవాలండి. నెక్ పొడవు నేను కింది నుంచి 4.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఆ 4.5 ఇంచెస్ కి 3 ఇంచెస్ మళ్ళీ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ షోల్డర్ దగ్గర 6 ఇంచెస్ అని చెప్పాను కదా, అక్కడ 2 పాయింట్స్ తక్కువ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత డబ్బా రూపంలో గీసుకోవాలండి. ఈ మూల దగ్గర కూడా 1 ఇంచ్ పెట్టుకొని రౌండ్ స్కేల్ తోని అక్కడ లైన్ ఇక్కడ లైన్ అలాగే 1 ఇంచ్ తో పెట్టుకున్న మార్కింగ్ మూడు కలిసే విధంగా రౌండ్ నెక్ గీసేసుకోవాలండి. రౌండ్ నెక్ వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ కి డాట్స్ కూడా పెట్టుకోవాలండి. ఈ డాట్స్ నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. ఈ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకోవాలి. మన మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఈ నెక్ దగ్గర అలాగే చంక భాగం దగ్గర కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఓపెన్ చేసి నెక్ వచ్చింది, చంక భాగం కూడా రౌండ్ గా నీట్ గా వచ్చిందండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ని క్రాస్ గా వేసి అది ఎలా ఉందో సేమ్ చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన తర్వాత ఆ బ్యాక్ పార్ట్ ని తీసేసేయాలండి. తీసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కి మెజర్మెంట్ పెట్టుకోవాలి. చంక భాగం దిక్కు షోల్డర్ నుంచి 2 ఇంచెస్ అలాగే అక్కడ సైడ్ నుంచి 2 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకున్నాక ఆ రెండు మార్కింగ్ల మధ్యలో 1/2 ఇంచ్ కి మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచెస్ 1/2 ఇంచెస్ మళ్ళీ 2 ఇంచెస్
ఇంచెస్ కలిసే విధంగా లోపలికి కొంచెం రౌండ్ గా గీసుకోవాలి. దీన్ని చంక లోతు అంటారండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంత ఉండదు కదా, కొంచెం చిన్నగా పెట్టుకోవాలి. కాబట్టి పాత బ్లౌజ్ లో మెజర్మెంట్ చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 7 ఇంచెస్ కి మార్కింగ్ పెడుతున్నానండి. 7 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టిన తర్వాత అడ్డం గీత నిలువు గీత గీసుకోవాలి. గీసుకున్నాక ఇక్కడ మూలు ఉంటుంది కదా, అక్కడ 1 ఇంచ్ పెట్టుకొని రౌండ్ స్కేల్ తోని రౌండ్ గా గీసుకోవాలి. అక్కడ లైన్ ఇక్కడ లైన్ అలాగే మధ్యలో 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ 3 కలిసే విధంగా రౌండ్ స్కేల్ తోని రౌండ్ గా గీసేసుకోవాలండి. నెక్ రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్లకి ఈ ఫ్రంట్ పార్ట్ కి తీసేసి మళ్ళీ సపరేట్ కట్ చేసుకొని కుట్టాల్సి ఉంటుందండి. అందుకనే ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ ఏమో 3 ఇంచెస్, మధ్యలో 2 ఇంచెస్, అక్కడ చివరన 2.5 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకొని ఈ 3 మార్కింగ్లు కలిసే విధంగా ఒక లైన్ గీసేసుకోవాలండి. అంతేనండి ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్. ఇప్పుడు కట్ చేసుకోవాలి. అక్కడ చంక భాగం దిక్కు మనం లోతు తీసాం కదా, అది చాక్ పీస్ మార్కింగ్ పైన కాకుండా ఆ 2 మార్కింగ్ల మధ్యలో నుంచి కట్ చేసుకోవాలండి. అంతే, మొత్తం సేమ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే క్లాత్ ని 4 మడతల మీద వేసుకొని సమానంగా కాకుండా ఎక్కువ తక్కువ వేసుకోవాలి. క్లాత్ ని వేసుకున్న తర్వాత ఒక వైపు ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకోవాలి. క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, సమానంగా రావాలంటే ఒక లైన్ గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు చూసుకోవాలి, హ్యాండ్ లూజు చూసుకోవాలి, అలాగే చంక భాగం దగ్గర చూసుకోవాలి. ఈ 3 చూసుకొని ఈ లైనింగ్ మీద మార్కింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ పొడవు 5 ఇంచెస్ కి మార్కింగ్ పెడుతున్నానండి. 4.5 ఇంచెస్ ఉంది. హ్యాండ్ పొడవు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను, ఎందుకంటే కుట్లలోకి వెళ్ళిపోతుందని. 5 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టి ఒక లైన్ గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత అది బ్లౌజ్ లో చూసుకొని ఫస్ట్ హ్యాండ్ లూజ్ పెడుతున్నానండి. హ్యాండ్ లూజు 6.5 ఇంచెస్, అలాగే ఖర్చు 1.5 ఇంచ్ పెడుతున్నాను. మళ్ళీ చంక భాగం దగ్గర 8 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ సైడ్ లైన్ లో ఖర్చు 1.5 ఇంచ్ పెడుతున్నాను. అక్కడ నుండి ఇది హాఫ్ హ్యాండ్ కాబట్టి 2.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్, దాని కిందికి 1.5 ఇంచెస్, ఇక్కడ చివరన 1.5 ఇంచ్ పెట్టి ఇలా క్రాస్ గా గీసేసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఖర్చు అలాగే అవి 2 క్రాస్ గా లైన్లు గీసేసుకోవాలి. గీసుకున్నాక కట్ చేసుకోవాలండి. ఇది హాఫ్ హ్యాండ్ కాబట్టి ఇక్కడ 2.5 ఇంచెస్, ఫుల్ హ్యాండ్స్ అయితే 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి. అంతేనండి హ్యాండ్. ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ కి కూడా జాయింట్ పడుతుంది. ఈ జాయింట్ ఎలా వేయాలో నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇది కింద బ్యాక్ పట్టీకి వేసుకోవాలండి. 1 ఇంచ్ పెట్టి కట్ చేస్తున్నాను. ఇప్పుడు క్రాస్ బెల్ట్లకి మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని అది ఎంత వెడల్పు ఉందో అంతకి మార్కింగ్ చేసుకొని అక్కడో లైన్ ఇక్కడో లైన్ గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత మనం ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ 3 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దానికి 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకోవాలి. 3.2 ఇంచెస్ పెట్టుకోవాలి. మధ్యలో 2.2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికి కూడా 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకోవాలి. చివరన 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికి కూడా 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకొని ఆ 3 మార్కులు కలిసే విధంగా గీసుకొని కట్ చేసుకోవాలండి. ఇది క్రాస్ బెల్ట్ కొంచెం ఎక్కువగా 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకుంటున్నాం కదా, ఇది కుట్టేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అందుకే కొంచెం ఎక్కువగా పెట్టాను. ఇలా పెట్టకుండా కట్ చేస్తే క్రాస్ బెల్ట్ చిన్నగా అయిపోతుందండి. అందుకని కొంచెం ఎక్కువగా మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసుకుంటే మంచిగా సరిపోతుంది క్రాస్ బెల్ట్. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టికి కట్ చేస్తున్నానండి. ఉక్సు పట్టికి ఏమో 1 ఇంచ్ పెట్టి కట్ చేసుకోవాలి. కాజా పట్టికి 2 ఇంచెస్ పెట్టి కట్ చేసుకోవాలండి. నెక్ పీసులు కూడా క్రాస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఈ మెయిన్ క్లాత్ ని కూడా 4 మడతల మీద వేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ కి 4 మడతల మీద వేసుకుంటేనే 2 హ్యాండ్స్ వస్తాయండి. ఈ హ్యాండ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ కూడా జాయింట్ పడుతుందండి. హ్యాండ్స్ కుట్టేటప్పుడు 2 జాయింట్లు చూపిస్తాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ ని 2 మడతల మీద వేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే క్రాస్ బెల్ట్లు అవన్నీ సెట్ చేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే క్రాస్ బెల్టులు హ్యాండ్స్ అన్ని మంచిగా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. 36 సైజు బ్లౌజ్ కటింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇవన్నీ కట్ చేసుకొని అన్ని ఒక దగ్గర పెట్టుకోవాలండి. లైనింగ్ క్లాత్ కూడా ఒక్క కూడా బయటికి పడేయకుండా అన్ని ఒక కట్టలాగా కట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు అది విప్పేసి అన్ని ఒక దగ్గర పెట్టుకొని కుడితే ఒక్క ముక్క కూడా వెళ్ళిపోదు కదా, ప్రతి చిన్న ముక్క మనకు అవసరం వస్తుందండి.
ఉంటాయి, అందుకనే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి డాట్స్ నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకెక్కువ మందికి వెళ్ళగలుగుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకెక్కువ వీడియోలు పెట్టాలనిపిస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.